బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిసెస్ హేమలత క్రిస్టఫర్ ఫ్రమ్ వికారాబాద్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. మీరు వింటున్నారా? వినడానికి ఇష్టపడుతున్నారా? దేవుడు మాట్లాడుతున్నారు. మీరు ఎలా స్పందిస్తారు? యోనా గ్రంథ ధ్యానాలు. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నారని మేము విశ్వసిస్తున్నాం. నా ప్రియ బిడ్డలారా, యేసు అనుచరుల పరిచర్య ఇది కేవలము తెలుగు ప్రజల చేత పోషించబడి ఇన్ని సంవత్సరాలుగా నడిపించబడుతున్న పరిచర్య. 16 సంవత్సరాలు అయింది. ఈ పరిచర్యను దేవుడు తన చేయి విడువకుండా కాపాడుతూ వస్తున్నారు. ఆ ప్రియ దేవునికి ఏమి చెల్లించి ఆయన రుణాన్ని మేము తీర్చుకోగలం? తెలుగు ప్రజలకు మేము అంకితమై ఉన్నాము. తెలుగు భాషలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని ఆ ప్రియ ప్రభు అనుగ్రహించారు. తెలుగు భాషలో తన పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతులకు అప్పగించారు. ఎందుకు ఈ రీతిగా రేడియోలో, టీవీలో ఆయా ప్రసారాల వలన చేయవలసి వస్తుంది అనగా, చదువు రాని ప్రియులు కూడా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు అనే ఉద్దేశం చేత ఈ యొక్క మీడియాను వాడుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ ఉన్నాము. కాబట్టి మీ ప్రార్థనలు ఈ మీడియాలను వాడుకుంటూ చెబుతున్న వారికి ఎంతో అవసరమో అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కూర్చుని వీక్షించే వారి కంటే, కూర్చుని వినేవారి కంటే చెప్పేవారు ఏమాత్రం గొప్ప కాదు. ఆయా కొన్ని కారణాల మూలంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పే భాగ్యాన్ని వీరికి అనుగ్రహించారు. వారు మీకంటే తెలిసిన వారు అని కాదు, మీకంటే ఎక్కువగా చదువుకున్నవారు అని కాదు. కేవలము ఇది దేవుని యొక్క అపారమైన ప్రేమ. కాబట్టి చెప్పేవారు నా యొక్క ఉద్దేశం ప్రకారం తమను తాము ఎంతో తగ్గించుకోవాలి. ఈ వాక్యాన్ని వింటున్నవారు అనేక మంది మేధావులు ఉన్నారు. వాక్యాన్ని ఎంతో చక్కగా బోధించేవారు ఉన్నారు. ఆయా సంఘాలలో కూడా బోధిస్తూ ఉన్నారు. ఈ టీవీలో చెప్పేవారు ఎంతో నమ్రతతో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం వినేవారికి, చెప్పేవారికి ఆశీర్వాదకరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదమ్మా? ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? బిడ్డలు మాట వింటున్నారా? చిన్న వయసులోనే త్రాగుడుకు అలవాటైన బిడ్డలు ఉన్నారు. కన్నా తల్లిదండ్రుల యొక్క బాధ ఎంతో వివరించలేము. చిన్న వయసులోనే ఇంటిలో నుంచి వెళ్ళిపోయి
వేరే వేరే అబ్బాయిలతో జీవించేవారు ఉన్నారు. ఇంత విశాలమైన ఈ రాష్ట్రంలో, తెలుగు భాష మాట్లాడే 2 రాష్ట్రాల్లో ఎన్నో సమస్యలు కుటుంబాలలో, ముఖ్యంగా కుటుంబాలు శాంతి సమాధానాలతో ఉంటే రాష్ట్రాలు శాంతి సమాధానంతో ఉంటాయి. కుటుంబాలలో దేవుని కృపా కార్యము జరగాలి. కుటుంబాలలో దేవుని కృపా కార్యం జరగాలి అని అంటే భార్యాభర్తలు ఇరువురు మారు మనసు పొందాలి. భార్యాభర్తలు ఇరువురు మారు మనసు పొందితే తమకు దేవుడు బహుమానములుగా ఇచ్చిన బిడ్డలను ఆ క్రమంలో పెంచుతారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. తొందరపడి మన బిడ్డలకు వివాహాలు చేసి తర్వాత చేతులు కాల్చుకుంటున్నాం. కాబట్టి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక పెద్దవానిగా హెచ్చరిక చేస్తున్నాను. మంచిది. యోనా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లోని విశిష్టతలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చాలా పాఠాలు ఈ గ్రంథంలోంచి మనం తీసుకోవచ్చు. ఆ పాఠాలు తీసుకొని మన జీవితాన్ని సరిచేసుకుంటూ ఆ ప్రభు యొక్క స్వరూపంలోనికి ఎదుగునట్లుగా మనం ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి, వీలున్న వారు మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయన. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు. ఎంతమంది ఈ టీవీ దగ్గరికి వచ్చారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రత్యేకముగా మారు మనసు పొంది మీ కృపలో ఎదగడానికి, వాక్యం వినడానికి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇంతగా అనేకులు టీవీ ద్వారా, రేడియో ద్వారా ఆయా రీతులుగా వాక్యం చెబుతున్నప్పుడు వినువారు ఇంకా మారు మనసు పొందకపోతే వారు మారు మనసు పొందడానికి ఈ రాత్రి మీ కృపా సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ప్రియా కుటుంబాలను దీవించండి నాయన. ప్రియా కుటుంబాలలో శాంతి సమాధానం దయచేయండి ప్రభువా. కుటుంబాలలో ఉన్న బిడ్డల మధ్యలో శాంతి సమాధానం లేకుండా సాతానుడు చేస్తూ ఉన్నాడు. సాతాను యొక్క కుయుక్తిని మా ప్రియ బిడ్డలు గ్రహించి దేవుని వాక్య ప్రకారము వారు మారు మనసు పొంది జీవించే కృపానుభవాలు దయచేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క అత్యున్నతమైన నామమున మీకే వందనాలు చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. యోనా గ్రంథంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4 అధ్యాయాల్లో 4 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. 4 అధ్యాయాల్లో ఈ 4 ప్రధానమైన అంశాలు ఏమిటి అనగా, మొదటి అధ్యాయంలో యోనా ఓడలో ఉన్నాడు. ఓడలో ఉన్న యోనా మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో చేపలో ఉన్నాడు. చేపలో ఉన్న యోనా 2వ అధ్యాయం. 3వ అధ్యాయంలో నినివేలో ఉన్న యోనా నినివే పట్టణానికి దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు. నినివేలో ఉన్న యోనా 4వ అధ్యాయంలో పందిరిలో ఉన్నాడు. పందిరిలో ఉన్న యోనా. ఇప్పుడు మనము ఓడలో ఉన్న యోనాను గురించి ధ్యానం చేసాం. తదుపరి చేపలో ఉన్న యోనాను గురించి కూడా మనం ధ్యానం చేసాం. ఇప్పుడు నినివేలో ఉన్న యోనాను గురించి మనం ధ్యానం చేయాలి. చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. ఇంకొక రీతిగా నేను చెప్పనా, మొదటి అధ్యాయంలో
పడత్రోయబడిన యోన. 2వ అధ్యాయంలో ప్రార్థించిన యోన. రాసుకుంటారా? మీరు రాసుకుంటే మంచిదమ్మా. 3వ అధ్యాయంలో నినివేలో ప్రకటించిన యోన. 4వ అధ్యాయంలో పరితపించిన యోన. ఈ యోనను గురించి మనం ధ్యానం చేయడం మనకెంతో ఆశీర్వాదకరం. ఎందుచేతనగా ఈ యొక్క క్రొత్త నిబంధన కృపా యుగంలో దేవుని యొక్క వాక్యాన్ని విరివిగా చెబుతున్నారు. ఎంతగా చెబుతున్నప్పటికీ నేను గ్రహించింది, మీకంటే చాలా పెద్దవాడిని కాబట్టి మీలో చాలామంది గ్రహించింది ఏమిటి అనగా, ఒక ఉజ్జీవ సభలో 3 దినాలు పెడతారు సాధారణంగా ఉజ్జీవ సభలు. ఈ 3 దినాల పరిచర్యలో యథార్థంగా 3 వస్తే చాలు ప్రభు దగ్గరకు. రారు కదా. ఈ దినాల్లో టీవీల్లో చూపెడుతున్నారు, మా సంఘానికి ఇంతమంది వస్తున్నారు, మా సంఘానికి అంతమంది వస్తున్నారు, జనాలు తొంబలుగా వచ్చేస్తున్నారు అని ప్రకటనలు చేస్తూ ఉన్నారు. నేను ఆయా సమయాల్లో బాధపడేది, పెద్దవాడిని కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. మీరు సదుహృదయంతో అర్థం చేసుకోవాలి. చెప్పేవారు అర్థం చేసుకోవాలి, వినేవారు అర్థం చేసుకోవాలి. ఈ 80,000, 90,000, లక్షలు వచ్చే మీ సంఘాల్లో యథార్థంగా మారు మనసు పొందినవారు ఎంతమంది? ఈ ప్రశ్న మీరు వేసుకోవాలి. 80,000, లక్షలు అని చెప్పుకోవడం మీకు సంతోషం. ఎందుకు చేతనగా మీకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి, చందాలు విరివిగా వస్తున్నాయి. దాన్ని బట్టి మీరు ఏయో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కొన్ని మంచి కార్యాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు ఎక్కువైంది, దాన్ని ఎలాగ ఉపయోగించాలో తెలియక గవర్నమెంట్కు చూపెట్టుకోవాలి కాబట్టి కొన్ని మంచి కార్యాలు చేయడం జరుగుతుంది. అది మంచిదే, నేను ఏమీ తప్పు పట్టడం లేదు. కానీ ప్రియులరా, ఏ ప్రియ ప్రభు యొక్క పేరట మనం ఇంతమందిని పోగు చేస్తూ డబ్బు సంపాదించుకుంటున్నామో, ఆ డబ్బు ఆ ప్రభు యొక్క నామానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో, ఆ ప్రకటన ఏ రీతిగా జరుగుతుందో ఆలోచించాలి. యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణాన్ని తన కాళ్ళ దగ్గరకు రప్పించుకోలేదు. జాగ్రత్తగా వినాలి. ఈనాడు మనము ఆయా పట్టణాలకు వెళ్ళాలి. నినివే పట్టణం విశ్వాసులు ఉన్న పట్టణం కాదు. నినివే పట్టణం అన్యజనులు, అవిశ్వాసులు ఉన్న పట్టణం. అన్యజనులు ఉన్న పట్టణానికి యోనా భక్తుడు పంపబడ్డాడు. మొదట అతడు అంగీకరించకపోయినా దేవుని సాన్నిధ్యంలో పాఠము నేర్చుకున్న యోనా అతడు నినివే పట్టణానికి వెళ్ళాడు. నినివే పట్టణానికి ఏ రీతిగా వెళ్ళాడో, అక్కడ ఏం చేస్తున్నాడో మనం ధ్యానించాలి. గత పాఠంలో 2 వచనాలు మనం చెప్పుకున్నాం. ఈ రాత్రి 3వ వచనాన్ని చదువుతున్నాను. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా లేచాడు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణానికి వెళ్ళాడు. ఇదే దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించి తర్షీషుకు వెళ్ళడానికి ప్రయత్నం చేసిన యోనా, తన సొంత తెలివితేటలను ఉపయోగించుకున్న యోనా దేవుని యొక్క తలంపు మేరకు దేవుని యొక్క ఆలోచనలోనికి ఇప్పుడు వచ్చాడు. వచ్చి నినివే పట్టణానికి ఆయన వెళ్ళాడు. నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదైన పట్టణం అని రాయబడింది. ప్రియులరా, నినివే పట్టణం
వెళ్ళడానికి యోనా అప్పుడు ఇష్టపడ్డాడు. కానీ నినివే పట్టణం అది గొప్పదైన పట్టణం అని రాయబడింది. ఈ గొప్పదైన పట్టణంలో ఇతడు ప్రయాణం చేయాలి అని అంటే ఎన్ని దినాలు ప్రయాణం చేయాలి ఆలోచించాలి. నినివే పట్టణం అని నేను అన్నాను. నినివే పట్టణం అనడంలో ఒక విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. హైదరాబాద్ అని అంటాం, లేక మీరు దేవుని వాక్యాన్ని వింటున్న మీ ఏరియాని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కాకినాడ అంటాం, విశాఖపట్నం అంటాం, రాజమండ్రి అని అంటాము. కానీ అందులో ఎన్ని పేటలు ఉంటాయో, ఎన్ని లేన్స్ అండ్ బైలేన్స్ ఉంటాయో, ఎన్ని వీధులు ఉంటాయో మనకు తెలుసు. నినివే పట్టణం అని అన్నామంటే అది పేరుకు నినివే పట్టణం, కానీ నినివే పట్టణంలో ఎన్ని భాగాలు ఉన్నాయో అనేది కూడా మనము గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. నినివే పట్టణం 3 పట్టణాల సముదాయం. ఆ 3 పట్టణాలు కలిసి నినివే పట్టణం అని అన్నారు. ఈ 3 పట్టణాలు ఏవి అనేవి చెబుతున్నాను. రాసుకోవాల్సిన వారు రాసుకునండి. 1 నినివే, జనరల్గా హైదరాబాద్ అని అంటాం కదా, జనరల్గా నినివే పట్టణం. ఈ యొక్క నినివే పట్టణంలో ఇంకా 2 పట్టణాలు, మొత్తం 3 పట్టణాలు అవుతాయి. 1 నినివే, 2వది కాప, 3వది కొరియాబాద్. ఈ 3ంటిని కలిపి నినివే పట్టణం అన్నారు. అదేనా కదా? 1 నినివే, 2వ పట్టణం కాప, 3వ పట్టణం కొరియాబాద్. ఈ 3 పట్టణాల మిశ్రమం నినివే పట్టణం. ఈ మొదటి పట్టణం నినివే. ఈ నినివేకు అతడు ప్రయాణం చేశాడు. అంటే నినివే పట్టణాన్ని అతడు దర్శించాడు, వాక్యం చెప్పాడు అని అంటే ఈ 3 పట్టణాలకు చెబితేనే కానీ అది సంపూర్తి కాదు. ఇప్పుడు ఇతడు 1 దినం ప్రయాణం చేశాడు. 1 దినం ప్రయాణం చేసి అతడు ఏమి చేశాడు అనగా 4వ వచనం, యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. కాబట్టి అతడు మనం 3 పట్టణాల గురించి చెప్పుకున్నాం కదా. మొదటి పట్టణం నినివే పట్టణం. నినివే పట్టణానికి వచ్చి 40 దినాల్లో ఈ నినివే అనే పట్టణం, అందులో ఇంకా 2 ఉన్నాయి, మొత్తం ఈ 3 పట్టణాలు సర్వనాశనం అవుతాయి. దేవుడు సెలవిచ్చిన మాట. ఎంతకాలంలో ఇవి నాశనం అవుతాయి అని చెప్పాడు అనగా 40 దినాల్లో ఈ పట్టణాలు 3 నాశనం అవుతాయి అని చెప్పాడు. ప్రియులరా, ఈ రాత్రి ఆలోచించాలి. మనము ఏ కాలంలో ఉన్నాం? ఇతడు ఏ కాలంలో మాట్లాడుతున్నాడు? యోనా వారికి గడువిచ్చింది 40 దినాలు. దేవుడు మనకు గడువిచ్చింది ఎంతకాలమో ఆలోచించాలి. కృపాయుగంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. కొన్ని వేల సంవత్సరాలుగా ఆ దేవుని యొక్క కృపా వాక్యం వర్తమానాలు వినబడుతూ ఉన్నాయి. సందుల్లో, గొంతుల్లో, ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యం వినబడుతుంది. నా ప్రియులరా, దీనిలో ఏమీ మార్పు లేదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటి ఆ సువార్త ఆయన చెప్పవలసింది? నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు నినివే పట్టణానికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు. 1వ అధ్యాయం 1వ వచనంలోనే అతడు వెళ్ళి దేవుని యొక్క సువర్తమానము చెప్పవలసిన బాధ్యత అతని మీద ఆధారపడి ఉంది. ప్రియులరా, దేవుడిచ్చిన వర్తమానాన్ని మనం చెప్పాలి.
మన సొంత తెలివితేటలు కాదు. పౌలు గారు పెద్ద వాక్చాతుర్యం కలిగిన వాడు కాదు. పౌలు గారు వర్తమానంలో చాతుర్యం లేదు, కానీ దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ అందించిన సత్యాలే ఆ మహనీయుడు పౌలు గారు బోధించాడు. దేవుని వాక్యంలో ఆత్మలను రక్షించే శక్తి ఉంది. మనము దేవుని వాక్యాన్ని బోధించాలి. కల్పన కథలు, పిట్ట కథలు మనుషులను నవ్వించడానికి, కవ్వించడానికి చెప్పే మాటలు కాదు ప్రభువుకు కావలసింది. నీకు భాష వచ్చినా రాకపోయినా దేవుడు అందించిన వాక్యాన్ని చెప్పే వారంగా ఉండాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యములో ఆత్మలను రక్షించే శక్తి ఉంది. దేవుని వాక్యంలో మానవుణ్ణి రక్షించే శక్తి ఉంది. దేవుని వాక్యంలో మానవుణ్ణి స్వస్థపరిచే శక్తి ఉంది. నీకున్న శక్తిని బట్టి కాదు మానవుల్ని స్వస్థపరిచేది. నేను చెబుతూ వస్తున్నాను, నా మాట ఎవరు వింటలే. ఏమిటి అనగా, మీరు స్వస్థతలు ముందు చేయండి. ఈ స్వస్థతలు చేసే వారికి చెప్తున్నాను నేను. మీరు స్వస్థతలు ముందు చేయండి, చివరిలో దేవుని వాక్యంతో మనుషులను పంపించండి. దేవుని వాక్యమే మిగులుతుంది. దేవుని వాక్యాన్ని మాట్లాడుకుంటూ వెళ్తారు. కానీ ఈ దినంలో ఏం చేస్తున్నారు నా ప్రియ బిడ్డలారా? వారు మొదట స్వస్థతలు చేస్తున్నారు, ఏదో మధ్యలో 4 మాటలు చెప్తున్నారు, చివరి కూడా స్వస్థతలతోనే పంపుతున్నారు. ఏమైంది, ఏం చెప్పాడు అనేటప్పుడు ఇంకొకటి కింద పడతాడు, ఇంకొకటి వచ్చి లేపుతాడు. ఏమిటో చాలా బాధకరంగా ఉంటుందండి. ఈ ప్రోగ్రాం చూడ్డానికే బాధకరంగా ఉంటుంది. నీవు చేసే ప్రోగ్రాం నీకున్న డబ్బును బట్టి కాదు, ప్రజలు ఇచ్చిన డబ్బును బట్టి. ఈ కార్యక్రమాలు నువ్వు నిర్వహిస్తున్నావు, ప్రజలు ఇచ్చిన డబ్బుకు నీవు నేను మనం సమాధానం చెప్పాల్సిన రోజు ఉంది. ఇష్టానుసారంగా ఈ డబ్బును వ్యయం చేయవద్దు. ఎంత డబ్బు నీవు పొందుతున్నావో అన్ని ఆత్మలు యథార్థంగా రక్షింపబడాలి. రక్షింపబడిన తదుపరి స్వస్థతలు. నేను స్వస్థతలు వద్దు అని నేను ఎన్నడూ చెప్పలేదండి. స్వస్థతలు చేయవలసిన పద్ధతులు కూడా దేవుడు తన కృపావాక్యంలో వ్రాసి ఉంచాడు. దేవుని వాక్యంలో రాయబడింది ఏమీ లేదు. దానికి మించి కానీ దానికి తక్కువ కానీ మనము చెప్పకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఈ యోనా గ్రంథం ఇంకా కొన్ని రోజుల్లో ముగిస్తాము. ప్రార్థించండి. యోనా గ్రంథం అయిన తరువాత రోమీలకు రాసిన పత్రికను ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరేదైనా ఇంకా సజెషన్ ఇవ్వాలి అనుకుంటే సజెషన్ ఇవ్వండి. నాకు సమయం ఉన్నంత కాలము దేవుని యొక్క వాక్యాన్ని నేను చెబుతాను. కాబట్టి నా కొరకు, ఆరోగ్యం కొరకు, యేసు అనుచరుల పరిచర్య కొరకు ప్రార్థించమని మనవి చేస్తూ నేను ముగిస్తాను. దేవుడు ఈ రాత్రి వాక్యం విన్న ప్రతి బిడ్డను నిండారుగా దీవించునుగాక.
ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకొని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.